ఎయిర్ ఫోర్స్ సేవలో ఉన్న ఎనుక చరిదేలు వదన్నా ఎయిర్ ఫోర్స్ సేవలో ఉన్న ఎనుక చరిదేలు వదన్నా స్టీరింగ్ చేతిలున్న చాటింగ్ చేయొద్దన్నా ఏఎస్పీ గారులకు అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు చివరి రోజుకు అందరూ బైక్ పై వస్తూ ర్యాలీ చేసి స్టేజ్ దగ్గరకు వచ్చినందుకు చాలా సంతోషం సార్. మీరందరూ హెల్మెట్ పెట్టుకొని వచ్చి మా అందరికి కూడా జ్ఞానోదయాన్ని కలిగించారు. ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించినటువంటి ర్యాలీకి ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిటిఓ, సింగరేణి, జెన్కో, అడ్వకేట్స్, ఇంకా ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా రోడ్డు భద్రత సంబంధించి నియమాలన్నీ కూడా పాటించి ఎవరు కూడా ప్రమాదాల బారిన పడవద్దని చెప్పి ఒక అవగాహన కల్పించే కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా రవాణా శాఖ అధికారి సంధాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన జిల్లా కలెక్టర్ గారికి, మరి జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మరియు పోలీస్ స్టాఫ్ అందరికీ, మరి మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రజలకి, సింగరేణి మరి జెన్కో ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన భారతదేశంలో దాదాపు చాలామంది రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరుగుతుంది. అతి ముఖ్యంగా అందులో 2 వీలర్స్ మాత్రం చాలామంది నియమ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్త వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల, ఏదైతే హెల్మెట్ ధరించకుండా చాలామంది చనిపోతున్నారు. దానికి ముఖ్య ఉద్దేశమే ఈరోజు ర్యాలీ నిర్వహించడం. ప్రజలకి అవగాహన రహితంగా వెహికల్ నడపడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఈ రోడ్డు నియమ నిబంధనలు మరి అవగాహన కల్పించేలా ప్రేరేపించేద్దామని ఈ చిన్న ప్రయత్నంలో మనం ఈరోజు భూపాలపల్లి జిల్లా మొత్తం ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు రోడ్డు నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి. అందరూ వాళ్ళ ప్రాణాలు వారు సరిసంగా చూసుకుంటూ మళ్ళీ ఆపోజిట్ డ్రైవింగ్ చేసే ఈ రోడ్ యూజర్స్ ప్రతి ఒక్కరి ప్రాణాలు వాళ్ళ పేరు మీద వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ రోడ్డు నియమాన్ని పాటించుకుంటూ
ఈ హెల్మెట్ ధరించుకుంటూ వెహికల్ నడపాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎస్పీ గారు కిరణ్ ఖరే ఐపీఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ ఒక రోడ్ సేఫ్టీ గురించి మంచి బైక్ ర్యాలీ ఇక్కడ ఆయోజన చేయడం జరిగింది. దాంట్లో 200+ వెహికల్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయింది. ఇక్కడ భూపాలపల్లిలో మేము చూస్తే ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే నార్మల్గా ఇది లారీ డ్రైవర్ చాలా ఉన్నాయి, శాండ్ ఉన్నాయి, తర్వాత కోల్ ఉన్నాయి. ఆ లారీలో ఏదైనా చిన్న కూడా యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా 2 వీలర్స్ వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకు? బికాజ్ చాలామంది మేము చేస్తే హార్డ్లీ కొన్ని మెంబర్స్ మాత్రమే హెల్మెట్ వేసుకుంటున్నారు. సో ఆ కోసం మాత్రమే మీ ప్రాపర్గా కంపల్సరీగా 100% హెల్మెట్ వేసుకోవాలి. ఎక్కడ కూడా మీ వెళ్ళడానికి ఉంటే ఏదైనా నార్మల్గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఎందుకు లోపలనిగా త్వరగానిగా అక్కడ పోవాలి. మీ ఇంటి నుంచి మీ ఆఫీస్ నుంచి 5 మినిట్స్ కూడా ముందు మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీ ఆన్ టైం వెళ్తారు, ప్రాపర్గా వెళ్తారు. సో మీ చూసుకోవాలి. ఎప్పుడైనా మీ వెహికల్ డ్రైవింగ్ టైమింగ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోవాలి. ఏదైనా మీ ర్యాష్ డ్రైవింగ్లో చూస్తున్నారు, ఆ టైమింగ్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఏం జరుగుతుంది అది మీ ఖచ్చితంగా మనసులో పెట్టాలి. ఇప్పుడు ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూస్గా మేము ట్రంక్ అండ్ డ్రైవ్ గురించి కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో దాంట్లో రెగ్యులర్ బేసిస్లో మేము ట్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా పెడుతున్నాము. ఇప్పుడు కొన్ని మంత్స్ నుంచి జ్యుడిషియరీ సాయం నుంచి మేము ఏదైనా ఎక్కువ డ్రంకన్ కండిషన్లో ఎవరైనా ఉన్నారో ఆ పర్సన్స్కి కూడా ఇప్పటివరకు ఇంప్రిజన్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి నాట్ జస్ట్ ఓన్లీ ఫైన్, ఏదైనా 500 to 1000 రూపీస్ ఫైన్ కాదు, మాత్రం ఇంప్రిజన్కి కూడా పంపిస్తున్నాము. సో ఇప్పటి వరకు మేము 35+ పర్సన్స్కి కూడా డ్రంకన్ కండిషన్లో ఎవరైనా డ్రంకన్ డ్రైవ్ చేయడం జరిగింది, వారికి జైలుకి కూడా పంపడం జరిగింది. మళ్ళీ ఇది ఆటో డ్రైవర్ గురించి కూడా ఖచ్చితంగా మీ కూడా ప్రాపర్గా యూనిఫామ్ వేసుకొని, ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని, ఆర్సీ ఇన్సూరెన్స్ ప్రాపర్గా పెట్టుకొని, వితౌట్ ఏదైనా నెంబర్స్ ఉన్నారు, ప్యాసింజర్స్ వెహికల్స్ ఉన్నాయి, ఆ ప్యాసింజర్లో ఎంతమంది కూర్చున్నారో ఆ రూల్ ప్రకారంగా మాత్రమే మీ చేస్తే బాగుంటుంది. అన్నెసరిగా ఓవర్లోడింగ్ చేస్తే ఖచ్చితంగా ప్యాసింజర్ కోసం, మీకోసం అది ప్రాబ్లం జరుగుతుంది. అన్నెసరి తర్వాత ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత మీ కరిగి కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది. తర్వాత ఈ చాలామంది స్పెసిఫికలీ భూపాలపల్లి పట్టణంలో యూత్ వాళ్ళు, స్పెసిఫికలీ మైనర్ పిల్లలు నైట్లో ఏదైనా ఉంటే చాలా ర్యాష్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు, మీ బాధ్యత ఉంటుంది. మీ ప్రాపర్గా మీ పిల్లలు నైట్లో ఏం చేస్తున్నారు, ఈ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారా లేదా అది మీకు ప్రాపర్గా చూసుకోవాలి. ఏదైనా ప్రాపర్గా ఏజ్ ఉంటుంది అదే మాత్రమే చేయాలి. మా భూపాలపల్లిలో ఇక్కడ మంచి లైసెన్స్ కోసం కూడా ఒక ప్రాపర్గా సెంటర్ కూడా ఉంది. సో ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి అది సెంటర్ కూడా నడుస్తుంది. సో ఖచ్చితంగా నేను ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఆహ్వానం చేస్తాం కి స్పెసిఫిక్లీ లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్, తర్వాత ఇది ఏదైనా కాలేజ్ స్టాఫ్ మెంబర్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరి కోసం మీ స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఒక లైసెన్స్ ఇవ్వాలి. సో ఈ అన్ని రకరకాల మేము మెజర్స్ ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా ఈ రోడ్ సేఫ్టీ గురించి మేము ఏదైనా అవేర్నెస్ చేస్తున్నాము, దాంట్లో ఒక రిజల్ట్ కూడా వస్తుంది. మా భూపాలపల్లి ప్రజలకి అందరికీ ఒక సేఫ్టీ వస్తుంది. సో అందరూ ఈ ప్రాపర్గా గుర్తుంచుకొని అందరూ ఈ రోడ్ భద్రతా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, చక్కని సందేశాన్ని ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారు రామకృష్ణ శర్మ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం కలెక్టరేట్ నుంచి ఇక్కడి వరకు మనం ఒక మంచి బైక్ ర్యాలీ ఏర్పాటు చేసాం. సో బైక్ ర్యాలీకి మనం ఒక మెయిన్ ఉద్దేశం ఏముంది కి మనం రోడ్ సేఫ్టీలో సిమిలర్లీ మన ట్రాఫిక్ రూల్స్కు మనం పాటించాలి అండ్ మనం ఇది ఇన్ష్యూర్ చేయాలి కి మనం రోడ్ సేఫ్టీ మన ఇక్కడ మన జనవరి మంత్, ఇది జనవరి మంత్లో మనం రోడ్ సేఫ్టీ మంత్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈరోజు ఇది లాస్ట్ డేట్. సో ఈరోజు ఇది పెద్ద అవగాహన కార్యక్రమంకు అందరు పబ్లిక్ ఇది తెలియాలి దట్ మనం ట్రాఫిక్ రూల్స్ కూడా అండ్ మనం అది డ్రైవింగ్ కూడా ఇది ప్రికాషనరీగా జాగ్రత్తగా చేయాలి. సో బేసికలీ ఇప్పుడు మీకు ఎస్పీ గారు కూడా చెప్పారు కి మనం ర్యాష్ డ్రైవింగ్ షుడ్ నాట్ బి దేర్. అండ్ సిమిలర్లీ మనం 2 వీలర్స్లో ఎవరైనా 2 వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారు తప్పకుండా అది హెల్మెట్ పెట్టాలి. బికాజ్ ఒకవేళ ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ అయితే హెల్మెట్ ఈజ్ యాక్చువల్లీ సేవియర్. సిమిలర్లీ 4 వీలర్స్లో కూడా మనం ఓన్లీ ఇప్పుడు అలవాటు ఎట్లా ఉంది కి మనం ఓన్లీ డ్రైవర్ అది సీట్ బెల్ట్ పెడతారు, కానీ
ఫ్రంట్ సీట్లో ఈవెన్ బ్యాక్ సీట్లో అందరు సీట్ బెల్ట్ పెట్టాలి. ఇది పెడతాయి దెన్ ఒకవేళ యాక్సిడెంట్ ఉంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సేవియర్. సో మనం యాక్చువల్లీ ఇది ప్రికాషన్ పెడితే మనం మన లైఫ్ సేవ్ చేయవచ్చు. సో ఇది చిన్న చిన్న రూల్స్ మన లైఫ్లో మన చిన్న అలవాటు మనం పెడితే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్ అవర్ లైఫ్ సేవింగ్ ఇన్సిడెంట్స్లో. బికాజ్ చాలా ఇన్సిడెంట్స్లో ఒక హెల్మెట్ అండ్ ఒక సీట్ బెల్ట్ ఇఫ్ యూ డోంట్ పుట్ అప్ దెన్ ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ లైఫ్ ఒకవేళ యాక్సిడెంట్ అయితే. సో మనమందరికి ఇది యాక్చువల్గా ఇది భూపాలపల్లి జిల్లాలో మొత్తం రాష్ట్రంలో యాక్చువల్గా అందరు హెల్మెట్ పెట్టాలి 2 వీలర్స్లో అండ్ 4 వీలర్స్లో కూడా మన అందరు సీట్ బెల్ట్ పెట్టాలి. అండ్ సిమిలర్లీ ట్రాఫిక్ రూల్స్లో కూడా వీ హ్యావ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. అండ్ సిమిలర్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో ఇది షుడ్ నాట్ బి దేర్. మనం అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ గారు కూడా అందరు ఇక్కడ చెకింగ్ కూడా చేస్తున్నారు. సో వీ షుడ్ ఎన్షూర్ కి ఒకవేళ దట్ ఈస్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ అదర్ వెహికల్స్ ఆల్సో. సో దట్ షుడ్ నాట్ బి దేర్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరు వచ్చారు. సో ఐ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరు ప్రెస్ మిత్రులు, ఆటో డ్రైవర్స్, అందరు అడ్వకేట్స్ అండ్ దెన్ ఆల్ పబ్లిక్, పోలీస్ అండ్ ఆర్టీఓ అందరు వచ్చారు. ఆల్ పబ్లిక్ థ్యాంక్ యూ టు ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ ఈవెంట్. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనం ఏం మెసేజ్ ఇచ్చాం దట్ షుడ్ బి actually awareness of this message, and this message should be publicized that we have to follow the traffic rules, and it should be ensured that we have to take preventive measures so that nothing life threatening happens to us. Thank you. థ్యాంక్ యూ సార్. ప్రజలకి చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు సార్ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటివి. సార్ ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో కొంతమంది ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది సార్. వాళ్ళకి చీకటి వేళలో కొద్దిగా కనబడిపోవడం దానికి సంబంధించి స్పెక్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చేస్తారు సార్. మొదటగా సార్ జె శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకి స్పెక్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ సార్. ఆర్ రవీందర్ కుందూరుపల్లి, ఎం సత్యనారాయణ భూపాలపల్లి, తిరుపతి కాటారం, అశోక్ చిట్యాల్, నజీముద్దీన్ మహాదేవ్పూర్, శివాజీ గాంధీనగర్, రమేష్ మహాదేవ్పూర్, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా చిట్యాల సీఏ గారిని కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి భూపాలపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటార్ సైకిల్ ర్యాలీ విత్ హెల్మెట్ మీద అవగాహన కోసం ఏర్పాటు చేసిన ర్యాలీకి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిటిఓ గారికి, తర్వాత అడగగానే వాళ్ళ టీం బృందాన్ని పంపించిన సింగరేణి జిఎం గారికి, జెన్కో సిఇఓ గారికి, అదేవిధంగా అడ్వకేట్స్ మిత్ర బృందానికి, ఆర్టీసీ, అట్లాగే మెడికల్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, మరియు అలాగే మీడియా మిత్రులకి, అదేవిధంగా మా సంబంధిత సబ్ డివిజన్లో ఉన్న ఎస్ఐలు అందరూ కూడా అక్కడ వారి మండలాల నుంచి పిలవగానే వచ్చేసిన యువకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సహకారాన్ని రాబోయే భవిష్యత్తులో కూడా మీ ద్వారా అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.